మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఇర్ఫాన్ బాషా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. పొద్దుటూరు వైసీపీలో కీలక నేతగా ఉన్న మీరు పార్టీని వీడడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా పొద్దుటూరులో ఉండబడిన సమస్యలు కానీ, అలాగే మరి ముఖ్యంగా నా వార్డు సమస్యలు కానీ, ఇక్కడ పనులు జరగడంలో విషయంలో కానీ అనేక సార్లు అధికారుల దృష్టికి, అలాగే కౌన్సిల్ మీటింగ్లలో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సార్లు ప్రశ్నించి అనేక సార్లు వాళ్ళను రిక్వెస్ట్ చేసుకున్నా కూడా పనులు జరగని పరిస్థితి ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఉంది. కేవలం ఒక్కరిది ఆధిపత్యం అక్కడ. ఇప్పుడు ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి అక్కడికి పోయి అధికారులతో మాట్లాడితే ఏ పని జరగదు. అలాగే అక్కడ వర్క్ విషయంలో కానీ ఎవరైనా కాంట్రాక్టర్లను మాట్లాడితే అది కూడా జరగని పరిస్థితి. ఎజెండాకు రావాలన్నా అది వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఒకే నాయకుడు వాళ్ళ దగ్గర పోవాలా, వాళ్ళసేపు ఎంతసేపు వాళ్ళతో మాట్లాడుకోవాలా, చూస్తామంటారే తప్పనిచ్చి పొద్దుటూరులో కానీ నా వార్డు సమస్యలు కానీ పరిష్కరించలేని సమయంలో నాకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక కౌన్సిలర్కి విలువ లేదు, ఒక అధికారి పలకడు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా పనులు జరగని పరిస్థితి. ఇలాగా అనేక అవమానాలు అటు పార్టీ పరంగా కానీ ఇటు పనుల పరంగా కానీ అనేక సమస్యలు మేము ఎదుర్కొన్నాము. ఆ సమస్యలు మేము అది ఎంతసేపటి కూడా ఏమైతుందంటే ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఎవరికి ఇప్పుడు నచ్చదు అనమాట. సో నేను ఎందుకంటే ఒక కౌన్సిలర్ అనేది ఒక అలంకరణ కాదు. మనం ప్రజా సమస్యలు మీద మనం గళమెత్తాలా. ప్రజలు మనకు 5 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా అయినా పరిష్కరించాలా, ఆ పనులు చేయించాలా. అంతేగాని ఇది ప్రతిపక్షమా పాలపక్షమా అనేది నాకైతే తెలియదు. నేను ఒకటే పక్షం, ప్రజాపక్షం. అందుకనేసి ఈ అవమానాలు, ఈ పనులు జరగకపోవడము, ఈ అనేక కారణాల వల్ల నేను పార్టీ నుండి బయటికి రావడం జరిగింది. పార్టీలో మీకు తగిన ప్రాధాన్యత లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా? మొదటిది, నా వార్డులో సమస్యలు పరిష్కరించడం లేదు. ఇటు నాకు వ్యక్తిగతంగా ప్రాధాన్యత లేదు, నేను చెప్పిన విషయాలకు పలకడం లేదు. కనీసం నేను నా వార్డు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పనులు నేను చెప్పినా వాళ్ళు చేయని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. సో దానికి మేమేం చేయాలా? అందుకనే వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పాలక పక్షమా లేకుంటే ప్రతిపక్షమా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రజాపక్షంలో ఉండాలా. అది ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ పక్షమైనా సరే ప్రజా సమస్యలు పరిష్కరించడమే నా ధ్యేయం. టీడీపీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణం, ఇక్కడ నేను అధికార పక్షాన్ని కోరుకోవట్లేదు. నేను అధికారంలో ఉండాలా, అధికార పక్షంలో ఉండాలని నేను కోరుకోవట్లేదు. నేను కోరుకునేదల్లా ఒకటే, ప్రజాపక్షంలో ఉంటాను, ప్రజల వైపు ఉంటాను, ప్రజా సమస్యల మీద నేను పోరాడతాను. ప్రజలకు అవసరాలు ఏమున్నాయో అవసరాలు తీరుస్తాను. అటు డ్రైనేజ్ విషయంలో కానీ, అటు రోడ్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ప్రొద్దుటూరుని ఒక మంచి సుందర ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడంలో కానీ, అలాగే ప్రొద్దుటూరులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఈరోజు పరిష్కరించాలంటే మనం ఒక బలమైన వాయిస్ పబ్లిక్లో తీసుకుపోవాలా, బలంగా అధికారులను ప్రశ్నించాలా. అధికారులు ఉన్నది ఆ ప్రజాప్రతినిధి ఏ సమస్యలు అయితే లేవనెత్తినాడో ఆ సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులు. ఈరోజు అది లేనప్పుడు నేను ఈరోజు షర్మిలమ్మ గారిని చూసి నేను ఆమె ధైర్యాన్ని, ఆమె ఆ దృఢమైన సంకల్పాన్ని నేను చూసి నేను ఆకర్షించాను. ఎందుకంటే ఈరోజు బలంగా ఒక వాయిస్ తీసుకొని పోయే లీడర్ లేడు మనం పొద్దుటూరులో కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక మంచి లీడర్ అనేది ఎక్కడ లేదు. మనం అనేక సార్లు చూసాం, అనేక సందర్భాల్లో కూడా కడప జిల్లా నుంచి కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ ఒక బలమైన వాయిస్ తీసుకుపోయే లీడర్ లేరు. అలాంటప్పుడు షర్మిలమ్మ గారు వచ్చినారు. అది చాలా హర్షించదగ్గ విషయం. కేవలం ఆమె ప్రజల కోసం వచ్చి, సో అదే సందర్భంగా నేను కూడా ఆమెతో జర్నీ చేయాలనుకుంటాను. అందుకనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం. సొంత జిల్లా కడపలో 10 ఏళ్లుగా ఎంపీగా అవినాష్ రెడ్డికి తీటుగా షర్మిలమ్మ అనతి కాలంలోనే ప్రజలకి దూసుకొని పోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? షర్మిల కడప ఎంపీగా గెలవబోతున్నారు. అది జూన్ 4 మనందరికి తెలుస్తారు. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సుమన్ టీవీ వేదికగా మా ఒక మైనార్టీ నాయకుడిగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఒక మాటలో చెప్పండి. సో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు కడపలో పోటీ చేస్తున్నారు. కడప జిల్లా వాసులుగా మనం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
మన మధ్యలో లేకున్నా ఆయన రుణం తీర్చుకోవాలంటే షర్మిలమ్మ గారు ఓటు వేసి ఆమెను అఖండ మెజార్టీతో మనం గెలిపించుకొని మన కడప జిల్లా సమస్యలు కానీ అలాగే రాష్ట్ర సమస్యలు కానీ ఢిల్లీ లెవెల్లో వినిపించాలంటే షర్మిలమ్మను గెలిపించాల్సిన బాధ్యత ఈ కడప జిల్లా వ్యాప్త ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూశారు కదండి, మైనారిటీ నాయకుడు ఇర్ఫాన్ బాషా వైటీపీ పార్టీని వీడడానికి గల కారణాలు, వైఎస్ షర్మిలమ్మ కడప ఎంపీగా గెలవడానికి ఎలాంటి అంశాలు ఉన్నాయనే విషయాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. కెమెరామెన్ జయంత్ గౌడ్తో భాష, సుమన్ టీవీ, ప్రొద్దుటూరు.